శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. కైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమద్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతు రామో లక్ష్మణశ్చ మహాబలః రాజానేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాకృష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వస్య రైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకలాం సకర్ణత్వా నత్వా కథవివసతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. కిష్కింధాకాండము 38వ సర్గము. సుగ్రీవుడు లక్ష్మణునితో కూడి ప్రశ్రవణగిరికి చేరి శ్రీరాముని దర్శించుట, సీతాదేవిని అన్వేషించుటకై పూనుకొనుము అని ఆ రఘురాముడు సుగ్రీవుని కోరుట, ఈ కార్య నిమిత్తమై వేర్వేరు పర్వత ప్రాంతముల నుండి కోట్ల కొలది వానర వీరులు ఇక్కడికి వచ్చుచూ దారిలో ఉన్నారు అని ఆ వానరరాజు శ్రీరామునకు తెలుపుట. ప్రతిగృహ్య చ తత్సర్వం ఉపాయనముపాహృతం వానరాన్ సాంత్వయిత్వా చ సర్వానేవ వ్యసర్జయత్. సుగ్రీవుడు వానర ప్రముఖులు సమర్పించిన కానుకలను స్వీకరించెను. ఆ దూతలకు కృతజ్ఞతలను తెలిపిన పిమ్మట వారినందరినీ పంపివైచెను. విసర్జయిత్వా స హరీన్ శూరాంస్తాన్ కృతకర్మణః మేనే కృతార్థం ఆత్మానం రాఘవం చ మహాబలం. తాము వెళ్ళిన కార్యములను సాధించుకుని తిరిగి వచ్చిన ఆ వానర ప్రముఖులను పంపివేసిన పిమ్మట సుగ్రీవుడు తానును మహాబలశాలి అయిన శ్రీరాముడును కృతార్థత చెందినట్లు భావించెను. స లక్ష్మణో భీమబలం సర్వవానర సత్తమం అబ్రవీత్ ప్రసృతం వాక్యం సుగ్రీవం సంప్రహర్షయన్. కిష్కింధాయ వినిష్క్రామ యదితే సౌమ్య రోచతే. అంతటా సమస్త వానరులలో ప్రముఖుడు మిక్కిలి బలశాలియు అయిన సుగ్రీవునకు సంతోషమును గూర్చుచు లక్ష్మణుడు సవినయముగా, ఓ సౌమ్యుడా, సముచితమని భావించినచో వెంటనే కిష్కింధ నుండి శ్రీరాముని కడకు బయలుదేరుము అని నుడివెను. తస్యత్తద్వచనం శ్రుత్వా లక్ష్మణస్య సుభాషితం సుగ్రీవః పరమప్రీతో వాక్యమేతదువాచః. ఆ లక్ష్మణస్వామి పలికిన చక్కని మాటలను విని సుగ్రీవుడు ఎంతయూ సంతుష్టుడై మరలా ఆయనతో ఇట్లు వచించెను. ఏవం భవతు గచ్ఛావః స్థేయం త్వచ్ఛాసనే మయా. తమేవ ముక్త్వా సుగ్రీవో లక్ష్మణం శుభలక్ష్మణం విసర్జయామాస తదా తారాం అన్యాశ్చ యోషితః. స్వామి, అట్లేయగుగాక, మీ ఆజ్ఞను శిరసా వహింతును. వెంటనే రామచంద్ర ప్రభువు కడకు వెళ్ళుదము అని సుగుణ సంపన్నుడైన లక్ష్మణునితో పలికిన పిమ్మట అతడు తారా మొదలగు వానర స్త్రీలను అందరినీ పంపివైచెను. ఏతేత్యుచ్చేత్ హరివరాన్ సుగ్రీవః సుముదాహరత్. తస్యత్తద్వచనం శ్రుత్వా హరయః శీఘ్రమాయేయుః. బద్ధాంజలి పుటాః సర్వే ఏ స్యుః స్త్రీ దర్శనక్షమాః
తానువాచ తతః ప్రాప్తాన్ రాజార్క సదృశ ప్రభః ఉపస్థాపయత క్షిప్రం శిబికాం మమ వానరాః శ్రుత్వా తు వచనం తస్య హరయః శీఘ్ర విక్రమాః సముపస్థాపయామాసుః శిబికాం ప్రియదర్శనాం. అనంతరము సుగ్రీవుడు మీరందరూ ఇక్కడికి చేరండి అని ముఖ్యులైన వానరులను బిగ్గరగా పిలిచెను. ఆయన మాటలను వినిన వెంటనే వారందరూ విచ్చేసిరి. ఆ వచ్చిన వారందరూ అంతఃపురమునందు ప్రవేశించుటకు యోగ్యులు. వారు చేతులు జోడించి తమ ప్రభు సమక్షమున నిలబడిరి. అంతటా సూర్య తేజస్సుతో వెలుగొందుచున్న సుగ్రీవుడు, ఓ వానరులారా, వెంటనే నా పల్లకిని ఇక్కడికి చేర్చుడు అని వారిని ఆదేశించెను. వడిగా వెళ్ళగలిగిన ఆ వానరులు రాజాజ్ఞను శిరసావహించి చూడముచ్చటైన ఆ పల్లకిని అతడికి చేర్చిరి. తాముపస్థాపితం దృష్ట్వా శిబికాం వానరాధిపః లక్ష్మణారుహ్యతాం శీఘ్రం ఇది సౌమిత్రిమబ్రవీత్. అచట ఉంచబడిన ఆ శిబికను చూచి సుగ్రీవుడు, లక్ష్మణ, త్వరగా దీనిలో కూర్చుండుము అని ఆయనను ప్రార్థించెను. ఇత్యుక్త్వా కాంచనం యానం సుగ్రీవః సూర్య సన్నిభం బృహద్భిర్ హరిభిర్యుక్తం ఆరురోహ సలక్ష్మణః. అంతటా లక్ష్మణునితో కూడి సుగ్రీవుడు సూర్య తేజస్సుతో ప్రకాశించుచున్న బంగారు పల్లకీని ఎక్కెను. దానిని పెక్కుమంది వానరులు మోయుచుండెరి. పాండురేణ తపత్రేణ ధ్రియమానేన మూర్ధని శుక్లైశ్చ వాలవ్యజనైః ధూయమానైః సమంతతః శంఖభేరీ నినాదైశ్చ హరిభిశ్చాభినందితః నిర్యయౌ ప్రాప్య సుగ్రీవో రాజ్యశ్రియమనుత్తమాం. వానరులు తమ ప్రభు శిరస్సుపై శ్వేతఛత్రమును పట్టిరి. ఆయనకు అన్ని వైపుల నుండి తెల్లని వింజామరలతో వీచుచుండిరి. శంఖములను పూరించుచుండిరి. భేరీలను మ్రోగించుచుండిరి. వందిమాగదులు స్తుతించుచుండిరి. విశాలమైన వానర రాజ్యమునకు ప్రభు అయిన సుగ్రీవుడు అట్లు రాజమర్యాదలతో బయలుదేరెను. స వానర శతైస్తీక్ష్ణైః బహుభిః శస్త్రపాణిభిః పరికీర్ణో యయౌ తత్ర యత్ర రామో వ్యవస్థితః సతం దేశం అనుప్రాప్య శ్రేష్టం రామ నిషేవితం అవాతరన్ మహాతేజాః శిబికాయాః సలక్ష్మణః. వందల కొలది వానరులు వాడి అయిన శస్త్రములను చేబూని ఆయనకు చుట్టూను చేరి నడుచుచుండిరి. ఆ విధముగా అతడు శ్రీరాముడు ఉన్న ప్రశ్రవణగిరికి సాగిపోవుచుండెను. మహా తేజస్వి అయిన సుగ్రీవుడు లక్ష్మణ సహితుడై రాముడు నివసించుచున్న ఉత్తమ పర్వత ప్రదేశమునకు చేరి పల్లకీ నుండి దిగెను. ఆసాద్య చ తతో రామం కృతాంజలి పుటోభవత్ కృతాంజలౌ స్థితే తస్మిన్ వానరాశ్చ భవంస్తథా. శ్రీరాముని కడకు చేరిన పిమ్మట సుగ్రీవుడు ఆ ప్రభువునకు అంజలి ఘటించి నమస్కరించెను. అనంతరము అనుచరులైన వానరులను తమ రాజు వలనే శ్రీరామునకు భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లిరి. తటాకమివ తద్దృష్ట్వా రామః కుట్మల పంకజం వానరాణాం మహత్సైన్యం సుగ్రీవే ప్రీతిమానభూత్. మొగ్గదొడిగిన పద్మములు గల సరస్సు వలె విలసిల్లుచున్న ఆ మహావానర సైన్యమును చూచి శ్రీరాముడు సుగ్రీవుని ఎడ ప్రసన్నుడాయను. పాదయోః పతితం మూర్ధ్నా తముత్తాప్య హరీశ్వరం ప్రేమ్నా చ బహుమానాచ్చ రాఘవః పరిషస్వజే పరిష్వజ్య చ ధర్మాత్మ నిషీదేతి తతో బ్రవీత్ తం నిషన్నం తతో దృష్ట్వా క్షితో రామో బ్రవీద్వచః. పాదములపై శిరస్సును మోపి సాగిలబడి ఉన్న వానరరాజును లేవనెత్తి శ్రీరాముడు ప్రేమాదరములతో ఆయనను అక్కున చేర్చుకొనెను. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవునకు కూర్చుండటకై ఆజ్ఞను ఇచ్చెను. వెంటనే ఆ వానరేంద్రుడు నేలపై ఆసీనుడయ్యను. అనంతరము ఆ రఘువీరుడు ఆయనతో ఇట్లు నుడివెను. ధర్మమర్థం చ కామం చ ఎస్తు కాలే నిషేవతే విభజ్య సతతం వీర స రాజా హరిసత్తమ హిత్వా ధర్మం తథార్థం చ కామం యస్తు నిషేవతే స వృక్షాగ్రే యథాసుప్తః పతితః ప్రతిబుధ్యతే. వీరుడవైన ఓ వానరోత్తమ, నిత్యము ధర్మార్థ కామములకు తగిన సమయములను నిర్ణయించుకొని వాటికి అనుగుణముగా ప్రవర్తించువాడే రాజు. ధర్మార్థములను విస్మరించి కేవలము కామములను అనుభవించుచుండువాడు చెట్టుపై కొమ్మన నిద్రించువానితో సమానుడు. అతడు క్రిందబడిన అనగా పతనమైన తరువాతనే మేల్కొనును. అమిత్రాణం వధేయుక్తో మిత్రాణం సంగ్రహే రతః త్రివర్గ ఫలభోక్తాతు రాజా ధర్మేణ యుజ్యతే ఉద్యోగ సమయస్త్వేష ప్రాప్తః శత్రు వినాశన సంచింత్యతాం హి పింగేశ హరిభిః సహ మంత్రిభిః.
శత్రువులను వధించుట యందు ఆసక్తి గలవాడు, మిత్రులను సంపాదించుకొనుట యందు నిరతుడు, నియమములకు కట్టుబడి ధర్మార్థ కామములను ఆచరించినట్టివాడు అయిన రాజు ధర్మఫలములను అనుభవించుటకు యోగ్యుడగును. శత్రువులను సంహరించుటలో సమర్థుడవైన ఓ వానరరాజా, సీతాన్వేషణకు పూనుకొనవలసిన సమయము ఆసన్నమైనది కనుక ఈ విషయమును గూర్చి నీ సహచర మంత్రులతో బాగుగా ఆలోచింపుము. ఏవ ముక్తస్థు సుగ్రీవో రామం వచనమబ్రవీత్. శ్రీరాముడు ఇట్లు పలికిన పిదప సుగ్రీవుడు ఆ ప్రభువుతో ఇట్లనెను. ప్రణష్ట శ్రీశ్చ కీర్తిశ్చ కపిరాజ్యం చ శాశ్వతం తత్ప్రసాదాన్ మహాబాహో పునః ప్రాప్తమిదం మయా తవ దేవ ప్రసాదాచ్చ భ్రాతుశ్చ జయతాం వర కృతం న ప్రతికూర్యాద్యః పురుషానాం స దోషకః. ఓ మహాబాహు, విజేతలలో శ్రేష్ఠుడమైన ఓ దేవా, మీతో చెలిమి ఏర్పడక ముందు నేను వానర రాజ్యమును, సంపదలను, కీర్తి ప్రతిష్టలను పోగొట్టుకొని ఇంటిని. మీ అనుగ్రహము వలనను మీ తమ్ముని తోడ్పాటు చేతనను వాటినన్నింటినీ మరలా శాశ్వతముగా పొందితిని. మేలు చేసిన వారికి ప్రత్యుపకారము చేయనివాడు అధర్మపరుడు, మానవాధముడు. ఏతే వానర ముఖ్యాశ్చ శతసః శత్రుశోధన ప్రాప్తాశ్చాదాయ బలినః పృథివ్యాం సర్వవానరాన్ వృక్షాశ్చ వహితాః శూరా గోలాంగూలాశ్చ రాఘవ కాంతార వనదుర్గానాం అభిజ్ఞా ఘోరదర్శనాః దేవ గంధర్వ పుత్రాశ్చ వానరాః కామరూపిణః స్వైః పరివృతాః సైన్యైః వర్తంతే పరిరాఘవ. ఓ శత్రుశోధన, వందల కొలదిగా గల ఈ వానర ప్రముఖులు భూమండలమున గల బలశాలులైన వానరులకు అందరికీ రాజాజ్ఞను తెలిపి వారిని ఆహ్వానించి వచ్చిరి. ఓ రఘువీర, చూచుటకు భయంకరముగానున్న భల్లూక వీరులు, కొండముచ్చులు, దేవ గంధర్వుల అంశలతో జన్మించిన వానరులు తమ తమ సైన్యములతో కూడిన వారై ఇచ్చటికి వచ్చుచూ దారిలో ఉన్నారు. వీరు అందరూ మహారణ్యములను, వనదుర్గములను బాగుగా ఎరిగినవారు, మన ఎడ శ్రద్ధాశక్తులు కలవారు, కామరూపులు. శతైః శతసహస్రైశ్చ కోటిభిశ్చ ప్లవంగమాః అయుతైశ్చావృతా వీరాః శంకుభిశ్చ పరంతప అర్బుదైరర్బుదశతైః మధ్యైశ్చాంతైశ్చ వానరాః సముద్రైశ్చ పరార్థైశ్చ హరయో హరియోదపాః ఆగమిష్యంతి తే రాజన్ మహేంద్ర సమవిక్రమః. ఓ పరంతప, ఒకరి వెంట 100 మంది, మరి ఒకరి వెంట లక్ష మంది, ఇంకొకరి వెంట 1,000,000 మంది, మరి ఒకరి వెంట 10,000 మంది వానర సైనికులు గలరు. ఈ విధముగా ఒక్కొక్కరి వెంట ఇంకను శంకువు, అర్బుదము, మధ్యము, అంతము, సముద్రము, పరార్థము అను సంఖ్యలలో వానర యోధులు గలరు. వారు ఇంద్రునితో సమానమైన పరాక్రమములు గలవారు. వారు అందరూ త్వరలో ఇచ్చటికి చేరగలరు. ఈ సంఖ్యా విషయంలో జ్యోతిష్శాస్త్రమునందు ఇట్లు పేర్కొనబడినవి. 1,000,000 తస్మాత్ సహస్రం అయుతం తతః పరం లక్షం ప్రయుతం కోటిం అదార్భుతం బృందం ఖర్వం నిఖర్వంచ తస్మాన్ మహాసరోజం శంకుం సరితాంపతిం త్వంతం మధ్యం పరార్థమాహు యథోత్తరం దశగుణం తథాజ్ఞేయం. 1, 10, 100, 1000, అయుతము, లక్ష, ప్రయుతము, కోటి, అర్బుదము, బృందము, ఖర్వము, నిఖర్వము, పద్మము, శంకువు, సముద్రము, అంతము, మధ్యము, పరార్థము అనునవి సంఖ్యలు. వీటిలో వరుసగా ఒక సంఖ్య కంటే తరువాత సంఖ్య 10 రెట్లు అని ఎరుంగవలెను. మేరు మందర సంకాస వింధ్య మేరు కృతాలయాః తే త్వాం అభిగమిష్యంతి రాక్షసం ఏ సబాంధవం నిహత్య రావణం సంఖ్యే హ్యానయిష్యంతి మైథిలీం. వారందరూ మేరు పర్వతము వలె, మందరగిరి వలె దృఢమైన వారు. వింధ్యాచల ప్రదేశములు, మేరు శిఖర ప్రాంతములు వారి నివాసములు. వారు త్వరలో నిన్ను చేరగలరు. వారు రాక్షసరాజైన రావణుని, వారి యొక్క బంధుమిత్రులను, పరివారములను యుద్ధభూమికి బలి ఇచ్చి సీతాదేవిని తీసుకొని రాగలరు. తత స్తముద్యోగమవేక్ష్య బుద్ధిమాన్ హరిప్రవీరస్య నిదేశవర్తినః బభూవ హర్ష వసుధాధిపాత్మజః ప్రబుద్ధ నీలోత్పల తుల్యదర్శనః. ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు ఈ మాటలను విని తన ఆజ్ఞలను పాటించునట్టి సుగ్రీవుడు సీతాన్వేషణకై చేయుచున్న ప్రయత్నములను గమనించి మిక్కిలి సంతసించెను. అప్పుడు ఆయన కన్నులు బాగుగా వికసించిన నల్ల గలువల వలె విప్పారి దర్శనీయములై రాజిల్లుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 38 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 38వ సర్గము.